వెల్కమ్ టు జీకే హౌస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో భాగంగా ఇప్పుడు మనకు వచ్చే క్లాస్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లం చూసినాం ప్రాఫిట్ అండ్ లాస్లో, ఇంకోటి ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? అందులో ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్. ఏ మ్యాన్ బ్రాట్ 11 lemons 5 for 4 rupees. అంటే 4 రూపాయలకు 5 కొన్నాడు ఆయన. కొని 3 రూపాయలకు 2 అమ్మిండు. 3 రూపాయలకు 2 చొప్పున అమ్మితే ఆయనకు వచ్చింది లాభమా నష్టమా? లాభమా నష్టమా? ఎంత శాతం? ఇక్కడ చూసుకుంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్ అనేది వై రూపీస్కి కొని జెడ్ వై నెక్స్ట్ జెడ్ అనేది డబ్ల్యూ రూపీస్కి అమ్మి, అంటే ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ, అంటే ఎక్స్ ఆర్టికల్స్ 5 రూపీస్ కొని ఓకే జెడ్ ఆర్టికల్స్ డబ్ల్యూ రూపీస్కి అమ్మితే వాటి ప్రాఫిటా లాస్ అనేది ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ డబ్ల్యూ బై వైజెడ్ -1 ఇంటూ 100. ఇక్కడ నెగటివ్ వస్తే లాస్, పాజిటివ్ వస్తే ప్రాఫిట్. ఇదే ప్రాఫిట్. ఈ క్రాస్ -1 ఇంటూ 100, క్రాస్ మల్టిప్లికేషన్ 1 -1 ఇంటూ 100. అది నెగటివ్ వస్తే లాసు, పాజిటివ్ వస్తే బెనిఫిట్. ఇక్కడ చూసుకుంటే ఏం లేదు. ఇక్కడ నేను చెప్పేది అక్కడ 5 4 3 2 5 4 3 2. సో 5 2 జా 10 -12 10 -12 10 -12 by sorry 10 -12 -1 ఇంటూ 100. సో 10 -12 బై చేసుకుంటే ఎంత వస్తుంది? 16. ఎంత? 2/12 ఇంటూ 100%. 2 1 2 6 6 అంటే 6 16 మిక్స్డ్ 2/3. దిస్ ఈజ్ 16 మిక్స్డ్ 2/3 is the profit. ఓకేనా? 16 మిక్స్డ్ 2/3%. ఓకే రైట్. నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ చూసుకుంటే 16 మిక్స్డ్ 2/6. ఇది మర్చిపోదు. ఇక్కడ ఇదే ప్రాఫిట్. క్రాస్ మల్టిప్లికేషన్ XY -YZ/1 -1. ఓకేనా? -1 ఇంటూ 100. ఈ ఫార్ములాలో నెగిటివ్ వస్తే ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ వచ్చింది కనుక లాసు, పాజిటివ్ వస్తే ప్రాఫిట్. ఇక్కడ లాస్లో వచ్చింది ఆయన, అది మర్చిపోకండి. ఓకే రైట్. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 10 articles ఈక్వల్ టు ద సెల్లింగ్ ఆఫ్ 8 articles, దెన్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఈ సిచ్యువేషన్స్లో కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. అంతే. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ 10 -8/8 ఇంటూ 100. ఇక్కడ చూడు, 8 articles సెల్లింగ్ 8 articles, అది 10 articles, ఇది 8 articles. 10 -8/8 ఇంటూ 100. 10 -8 ఎంత? 2. 2/8 ఇంటూ 100. 2/4. 4 1 4 25 25%. ఆన్సర్ షుడ్ బి 25%. ఇది ప్రాఫిటే. 25% ప్రాఫిటే. పాజిటివ్ వచ్చింది కనుక అది ప్రాఫిట్ పర్సంటేజ్. నెగిటివ్ వస్తే లాస్ పర్సంటేజ్. అది గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇందులోనే ద కాస్ట్ ఆఫ్ ఈ 5 pence, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్. సో ఈక్వల్ టు ద సెల్లింగ్ ఆఫ్ 6 pence. ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఫైండ్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఫార్ములా ఏంటిది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఓకే రైట్. ఇక్కడే కాస్ట్ ఆఫ్ 5 pence ఈక్వల్ టు ద సెల్లింగ్ ఆఫ్ 6 pence, దెన్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్. మనకు ఫార్ములా ఏంటిది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ ఎంత? 5. సెల్లింగ్ ప్రైజు 6/6 ఇంటూ 100.
సో నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే 5 - 6 1 నెగిటివ్నే వదిలేసాయి. 1/6 ఇక్కడ నెగిటివ్ అనే తర్వాత రాసుకుందాం. 1/6 ఇంటూ 100%. ఇది మైనస్ కనుక తర్వాత పెడుతున్నా. సో లాస్ కనుక నెగిటివ్ వస్తుంది. 100/6 దట్ షుడ్ బి 6 6 1 జా 6 6 వాట్ ఈస్ దట్ 4 మిగులుతుంది. 6 6 జా 36 16.66 సంథింగ్. అంటే ఇక్కడ ఉన్న దాంట్లో 16% ఒకటే ఉన్నది, ఇది లాస్ పర్సంటేజ్. చూడండి ఫార్ములాల ప్లస్ వస్తే నీకు పాజిటివ్, లాస్ ప్లస్ వస్తే లాభము ప్రాఫిట్, మైనస్ వస్తే లాస్ నెగిటివ్. మళ్ళీ ఒకసారి చూస్తా చూడండి ఫార్ములాస్లోకి. ఫస్ట్ ప్రాబ్లంలో ఏమొచ్చింది, ఎక్కడ ఫార్ములా ఎక్స్ ఆర్టికల్స్ను ₹5 కొని జెడ్ ఆర్టికల్స్ను ₹W అమ్ముతే ఫార్ములా ఏంటిది, XW - YZ -1 × 100. ఇందులో నెగిటివ్ వస్తే లాసు, పాజిటివ్ వస్తే ప్రాఫిట్. ఇక్కడ ఏమైంది, 5 ఆర్టికల్స్ను ₹4 అమ్మిండు. 5 ఆర్టికల్స్ను ₹4 కొని 3 ఆర్టికల్స్ను ₹2 అమ్మిండు. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 5 2 జా 10 3 4 జా 12 -1 × 100. 10 - 12/2 అంటే ఇది నెగిటివ్. నేను ఇక్కడ రాయలేదు, తర్వాత రాసుకోవచ్చాను ఎందుకంటే -2 వచ్చింది కనుక ఇది నెగిటివ్ కనుక వర్డ్ లాసు. 12/6 అంటే 100 100/8 అంటే 16 మిక్స్డ్ 2/3 ఇది లాస్ వచ్చింది, నెగిటివ్ కనుక లాస్ వచ్చింది. ఇక్కడ తీసుకుంటే ఏమైంది, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ 10 - 8/2 అంటే 2/8. ఇక్కడ ప్లస్ వచ్చింది కనుక వాడు ఖచ్చితంగా లాభమే. లాభ నష్టాలు అనేది మనకి పర్టికులర్గా తెలియదు, ఓన్లీ నెగిటివ్ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. ఓకే, బై సెల్లింగ్ ఆఫ్ 32 మీటర్స్ ఆఫ్ క్లాత్. ఇది ఒక్కసారి చూడండి, 32 మీటర్ల క్లాత్ అమ్మిండు వాడు. ఓకేనా, బై సెల్లింగ్ ఆఫ్ హీ గెయిన్స్ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ 11 మీటర్స్. ఓకేనా, ఇక్కడ 32/22 ఎందుకంటే ఇక్కడ వాడు అమ్మింది 22 మీటర్లు మాత్రమే. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ఎంత, 32 మీటర్ల కాస్ట్ ప్రైస్, అది అమ్మడం సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్. ఫార్ములా ఇదే, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్. ఇక్కడ ఏంటంటే వాడు 32 మీటర్లు కొనడం వల్ల దానికి ఎంత అమ్మిండు, 11 మిగిలినాయి వానికి. 11 మిగిలినంటే 22 మాత్రమే అమ్మిండు. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 22. 32 మీటర్ల కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 22. అది వేసుకుంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ఏమైంది, 11 మిగిలినాయి అంటే 22 అమ్మినట్టు. 11 మిగిలిన అంటే 22 అమ్మిండు. ఓకేనా, రైట్. అప్పుడు ఏమవుతుంది, 33 - 22/22 × 100. 11 మిగిలిన అంటే 22 అమ్మినట్టు. అదొక్కటి లాజిక్ ఉంటే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 11/22 × 100% సింబల్ కావాలంటే 11 1 జా 11 2 జా 250 జా 50% ఈజ్ అవర్ ఆన్సర్. 50%. వాడికి ఎంత, 50%. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, రైట్. రంజిత్ పర్చేస్డ్ an అల్మరా 5248 and paid 127 for its transportation and he sold rupees 6020. Find his gain or loss percentage. వాడు గెయిన్ ఆ లాస్ తర్వాత ఫస్ట్ వాడు ఎంత కొన్నాడు చూడాలి. ఎంత కొన్నాడు, 5248 రూపాయలకు కొన్నాడు. దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేసాడు, అది కూడా వాడు కొన్న రేటు కిందకే వస్తుంది, కాస్ట్ ప్రైజే. ఇది 5, ఇది 1 ఎంత అవుతుంది, 7 3. వాడి కాస్ట్ ప్రైజ్ ఇది 5375 రూపాయలు వాడి కాస్ట్ ప్రైజ్. అది వాడి కాస్ట్ ప్రైజ్ మాత్రమే, ఇది మర్చిపోవద్దు. కాస్ట్ ప్రైజ్ ఎంత, కాస్ట్ ప్రైజ్ ఎంత, 5375 రూపాయలు. సెల్లింగ్ ప్రైజ్ ఎంత, 6020 రూపాయలు. ఏది ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కనుక ఖచ్చితంగా వాడికి వచ్చింది ప్రాఫిట్ మాత్రమే. అంటే ఇక్కడ లాస్లు అన్నీ తీసేసుకోవచ్చు. అయితే ఏ అయినా కావచ్చు, సి అయినా కావచ్చు, రెండిట్లో ఏదో ఒకటి మాత్రం అయితే చూద్దాం. అది రైట్. చూసుకుంటే ఇప్పుడు మనం
బాగా తీసుకో 5 ఇది తీసేస్తాం 5 ఇక్కడ 1 అంటే 4 ఇక్కడ 9 ఉంటుంది 645 is our answer. So 645 by 5375 into 100 ఇదే కదా. సో లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆర్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనం ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ మీదనే, అది లాభమైనా నష్టమైనా మనం దేని మీద చూసుకుంటాం, కాస్ట్ ప్రైస్ మీద మాత్రమే చూసుకుంటాం. అది 100. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో ఇక్కడ ఏమవుతుంది 645 బై 5375 ఇంటూ 100. సో బెటర్ టు 5తో చూసుకుంటే 5 1 జా 5 రిమైండర్ 2 5 2 జా 10 5 9 జా 45. ఓకే రైట్. నెక్స్ట్ 5 1 జా 5 0 తీసుకోవాలి 5 7 జా 35 మళ్ళీ 5 7 జా 35 అంటే ఎంత వస్తుంది 2 5 5 జా ఓకే 129 5 జా చూసుకోండి 129 ఇంటూ 5 9 5 జా 45 5 2 జా 10 10 ప్లస్ 4 5 1 జా 5 645. పోనీ మళ్ళీ ఇక్కడ సో బెటర్ టు టేక్ ఇక్కడ 0 కదా 520 జా తీసుకోండి 5 2 జా మళ్ళీ 1 జా 5 1 జా 5 అంటే మళ్ళీ 2 రిమైండర్ 5 5 జా 215 129. సో బట్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 3 బికాస్ 9 ప్లస్ 1 10 12. ఇది కూడా 5 ప్లస్ 1 6 ప్లస్ 2 7 6 8తో పోతలేదు 125 దేంతో పోవాలి ఇది మరి మళ్ళీ 5తో పోతుంది 5 4 జా 20 5 4 జా 20 43. సో 43 3 జా 3 3 జా 9 4 3 జా 12 129 43 జా 1 జా 43 జా 3 4 జా 12%. వాడి లాభం వచ్చేసి 12%. లాభం వచ్చేసి 12% లాభం. వాడి గెయిన్ వచ్చేసి 12%. ఓకేనా? ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కొంచెం చూసుకోండి 645 ఇంటూ చేసుకుంటే నీకు 12% వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. అహ్మద్ పర్చేస్ an old scooter 14,625 and spent 3,225 on its repair. Then he sold for it 16,422. Find his gain or loss percentage. ఏం లేదు, వాడు ఎంత కొన్నాడు 14,625 రూపాయలకు కొన్నాడు. ఎంత 3,225 రూపాయలు రిపేర్ చేసిండు. అంత ఎంత ఇస్తుంది 0 1 5 ఎంత అవుతుంది 5 8 7 17,850 రూపాయలు. అది కాస్ట్ ప్రైస్. కానీ వాడు ఎంతకు అమ్మిండు దాన్ని 16,422 రూపాయలకు అమ్మిండు వాడు. ఓకే అంటే లాసా లాభం అంటే లాసే, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కనుక లాసే. అంటే ఏం చేయాలి, గెయిన్ 2 పోయినాయి. ఇప్పుడు లాస్లో అది 12% 8% చూసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఎంత అవుతుంది, ఇక్కడ 8 ఇది 2 ఇక్కడ 4 ఇది 1 1428. సో ఏమవుతుంది 1428 డివైడెడ్ బై 17,850 ఇంటూ 100 చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్. ఓకేనా? 5 2 జా 10 5 2 జా 10 5 3 జా 15 2 రిమైండర్ 5 5 జా 25 మళ్ళీ 2 5 5 జా 25. ఓకే రైట్. ఇప్పుడు తీసేసుకుంటే 355 ఇంటూ 4 4 5 జా 20. ఓకే 4 5 జా 20 20 ప్లస్ 2 22 4 3 జా 12 12 ప్లస్ 2 14 1428 4 జా. సో 5 ప్లస్ 13 కనుక
340, 1720, 50 కదా, 3 5 15, 325, 25 అంటే సారీ ఇక్కడ 3 కదా, 7 జా 357, 28. ఆన్సర్ షుడ్ బి 1428. 357 1 జా 357, 4 జా 1428, 4 2 జా 8. 8% లాస్. అంటే లాస్ ఎంత? 8% లాస్. అహ్మద్ పాపం ఆయన 8% లాభానికి నష్టానికి ఆయన బండిని అమ్ముకున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, ఏ మ్యాన్ బాయ్స్ 2 హ్యాట్స్. రెండు ఏదో హ్యాట్స్. ఒకటేంటిది 1 ఫర్ 340 అండ్ అదర్ ఫర్ 260. అది 340 రూపాయలకు కొన్నాడు, 360 రూపాయలకు అమ్మిండు. ఈ సేల్స్ ఫస్ట్ బ్యాట్ ఈజ్ 15% గెయిన్, 15% లాభానికి అమ్మిండు. సెకండ్ది 15% నష్టానికి అమ్మిండు. హీస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఆన్ హోల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ హోల్ ట్రాన్సాక్షన్ మీద కనుక్కోవాలి. ఇలాంటి వాటి కొంచెం ఫార్ములాస్ ఏమి ఉండదు. ఫస్ట్ ఎంత? 15% అంటే లాభానికి అమ్మిండు. అంటే 100 రూపాయలకు 100%కి 340 రూపాయలు. 100%కి 340 రూపాయలు అయితే గెయిన్ కనుక 115కు ఎంత శాతం? గెయినే కదా, అమ్మింది అక్కడ. ఇవి రెండు కొన్నాడు. అప్పుడు ఏం చేయాలి? 315 ఇంటూ 340/100. 0 0 గెట్ క్యాన్సెల్. 2తో తీసుకుంటే 2 5 జా 10, 2 1 జా 2 17 జా. సో 5తో తీసుకుంటే 5 1 జా 5 2 జా 10, 3 వస్తుంది. 5 3 జా 15, 23 ఇంటూ 17, 7 3 21, పైలా 2, 7 2 14 1, 14 1 16, 3 2. సో 193, 391. ఒక దాన్ని ఎంత కమ్మిండు ఆయన? 390. ఒక దాన్ని ఎంత కమ్మిండు? 391 రూపాయకి అమ్మిండు. నెక్స్ట్ది ఏమైంది చూసుకుంటే 260 రూపాయలకు కొన్నాడు పాపం. 260 రూపీస్కి అమ్మి 15% నష్టానికి వచ్చింది. మళ్ళీ ఎంతకు వచ్చింది? 15%. అంటే 100కు 260 అయితే నష్టం అంటే 85. 85కి ఎంత చేసుకోవాలి? ఏమవుతుంది? 85 ఇంటూ 260/100. 0 0. ఇప్పుడు ఏమవుతుంది? 213 జా 2 5 జా 5 1 జా 5 17 జా 17 ఇంటూ 13, 7 3 21. సో 3 1 3 2 5. రైట్. మళ్ళీ 0 7 1 0 12 పైల 221. 221 ఎంత అవుతుంది? 2 కనుక ఇది 1 రాదు ఇక్కడ. సో 11, 412. సారీ 612. దిస్ ఈజ్ 612 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. టోటల్ అడిగింది ఇక్కడ. ఇది మొత్తం 612 రూపాయలు. రెండు అమ్మడం వల్ల వానికి ఎంత వచ్చింది? 612 రూపాయలకు అమ్మిండు. రెండు కలిపి హోల్ అడిగిండు అక్కడ. మరి రెండు ఎంత కొన్నాడు? ఒకటి 340 రూపాయలకు కొని, ఒకటి 260 రూపాయలకు అమ్మిండు. 0 6 1 600 రూపాయలు. మొత్తం వాడు ఎంతకు? 600 రూపాయలకు కొని 612 రూపాయలకు అమ్మిండు. రెండు కలిపి ఇక్కడ, ఇండివిజువల్ కాకుండా. ఇది ఏమవుతుంది ఇక్కడ? ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. వాడికి ఖచ్చితంగా బెనిఫిటే వచ్చింది. ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కనుక వాడికి ఖచ్చితంగా ఏమొచ్చింది? బెనిఫిటే వచ్చింది. అంటే ఈ రెండు ఎగిరిపోయినాయి. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? తేడా 12/600 ఇంటూ 100. 2 zeros కు 2 zeros, 6 1 జా 6 2 జా. వాడికి ఎంత శాతం లాభము? 2% లాభం వచ్చింది. 2% లాభం వచ్చింది. గెయిన్ వచ్చేసి 2%. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసుకోండి. హీరా బ్రాడ్ 25 kgs rice, 8 per kg and 35 kgs rice, 10 per kgs. He sold mixed 11 per kgs,
ఫైండ్ హిస్ గెయిన్ పర్సంటేజ్. వాడు అది కొంత ఇది కొంత కొన్నాడు, రెండు కలిపిండు, మిక్స్లా కొట్టేసిండు. చూద్దాం. 25 రూపాయలు 8 రూపాయలు, 25 కిలోలు 8 రూపాయలకు కొన్నాడు. అంటే ఎంత? ఇది 200 రూపాయలు. అది 35 కిలోలు ఎంత కొన్నాడు? 10 రూపాయలకు కొన్నాడు. అంటే ఇది 350 రూపాయలు. మొత్తం ఎంత? 550 రూపాయలు. మొత్తం కొన్నది 550 రూపాయలు. వాడు ఎంత కమ్మిండు? ఇది మొత్తం 50 కిలోలు, 60 కిలోలు, ఇవి మొత్తం 60 కిలోలు. 60 కిలోలు వాడు ఎంత కమ్మిండు? 11 రూపాయల కేజీ చొప్పున అమ్మిండు, 660 రూపాయలు. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. సో ఇది ఎక్కువ ఉన్నది, ఇది ఎక్కువ ఉన్నది, అంటే వాడు ఖచ్చితంగా పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చింది. సో మనకు అదే ఇది కనుక్కోవాలి. ఇక్కడ ఏమవుతుంది? 650 మైనస్ అంటే 0.1, 1110 రూపాయలు తేడా. సో 1110 110/550 into 100. 0 0 11 1 జా 11 5 జా 5 1 జా 520 జా. వానికి ఎంత? 20% లాభం వచ్చింది. చూసినా 20% లాభం. అటు చేస్తే మంచిగానే లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 550 రూపీస్. 20% లాభం వచ్చింది. ఫస్ట్ దేనికది ఇండివిజువల్ యాడ్ చేసుకొని హోల్లో తీసుకోమన్నాడు ఇక్కడ వాడు. ఒకే ఇద్దరు మన ఫార్ములా వేరే ఉంటుంది. హోల్లో కనుక ఈ ఫార్ములాసే వాడుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. If the selling price of articles 4/5, if its cost price is find is loss percentage. ఇట్లాంటి సిచ్యువేషన్లో 5 రూపాయలకు కొన్నాడు, 4 రూపాయలకు అమ్మిండు. 5 రూపాయలకు కొని 4 రూపాయలకు అమ్మిండు. ఓకే, అప్పుడు వాడికి వచ్చింది లాభమా నష్టమా? ఓకే, 4 కొని 5కి అమ్మిండు బై అంతే కదా, 4/5 అంటే ఫస్ట్ ఇది కాస్ట్ ప్రైజ్, సెకండ్ది సెల్లింగ్ ప్రైస్. 4/5 ఆఫ్ ఇట్ కాస్ట్ ప్రైజ్ అన్నాడు, 4/5 ఆఫ్ ఇట్ కాస్ట్ ప్రైజ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ప్రైజ్ ఇక్కడ ఇది కాస్ట్ తీసుకుంటే ఇది సెల్లింగ్ తీసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ఉన్నది. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఫార్ములా చెప్పిన ఆల్రెడీ, ఇదే ఇంతకుముందే. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 4 రూపాయలు. సెల్లింగ్ ప్రైజు 5 బై 5 ఇంటూ 100. సో 1/5 మైనస్ లాస్ కనుక మైనస్ గుర్తుంచుకోండి, ఇంటూ 100. 5 1 జా 520 జా 20% లాస్ ఎంత? 20%. క్లియర్గా వాడే లాస్ పర్సంటేజ్ అడిగింది కనుక కాస్ట్ ప్రైస్ 4 అది 5. ఓకేనా, రైట్. If the selling price of an article 1 mixed 1/3 cost price, find his gain percentage. ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ 1/3, 3 1 జా 4/3%. అక్కడ మీది కాస్ట్ ప్రైస్ అనుకున్నాం, కింది సెల్లింగ్ ప్రైస్ అనుకున్నాం. సేమ్ అట్లా తీసుకోవాలి. మీది కాస్ట్ ప్రైజు, కిందిది సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో ఫార్ములా ఏంటిది? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ ఎంత? 4, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3. 4/3 ఇంటూ 3, 1/3 ఇంటూ 100. సో ఏమవుతుంది? 33.33. 3 1 జా 33.33%. 33 మిక్స్డ్ 1/3. ఎందుకంటే 33 తర్వాత వేరే ఏం లేదు. ఇవన్నీ ఇది 22, ఇది 44, ఇది 11 ఉంది కనుక 33 తర్వాత అదే తీసుకోవచ్చు. లేకపోతే మనం డివిజన్ చేయాలి. ఓకేనా, రైట్. ఏం డివిజన్ చేస్తాం? 100ను 3తో చేస్తాం. 3 3 జా 9, 1 మిగిలింది, మళ్ళీ 0 తీసుకుంటాం. 3 3 జా 9, 1 రిమైన్. అంటే ఏమవుతుంది? 33 మిక్స్డ్ 1/9%. ఇది రెగ్యులర్. అంటే ఇక్కడ 33 మిక్స్డ్ 2/7, అది 3/8 అప్పుడు ఉన్నప్పుడు మనం ఇది తీసుకోవాలి. ఓకేనా, లేకపోతే ఇక్కడ తీసేసుకుంటే సరిపోతుంది. రైట్. నెక్స్ట్, ఏ మ్యాన్ sold a radio set ₹750 and gain 1/9 of its cost price. కాస్ట్ ప్రైజ్ 1 అనుకుంటే అందులో వాడు ఎంత బెనిఫిట్ పొందిండు బిడ్డ? 1/9%. ఫైండ్ ఈజ్ కాస్ట్ ప్రైస్. 1/9 అంటే ఏమవుతుంది? ఇక్కడ 10/9 అవుతుంది. 10/9%. 10/9
9%. ఇది వీడి లా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అడిగింది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అడిగింది అంటే ఏంటిది, ఇక్కడ 1/9 సెల్లింగ్ ప్రైస్కు 1/9 సారీ 10/9కు 750 రూపీస్ అయితే 1కి ఎంత, అంతే. వెరీ సింపుల్ కాన్సెప్ట్, అంతే కదా. ఇది టోటల్ వాడు అమ్మడం వల్ల ఇంత వచ్చింది. ఎంతకు లాభం, 10 మిక్స్డ్ 10/9%, 10/9 ఫ్రాక్షన్, 10/9 ఫ్రాక్షన్స్. ఇంతకుముందు పర్సెంటేజ్ ఇచ్చిండు, ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చిండు. ఇది మొత్తం 7/9కి ఇంత అయితే ఎంత, సింపుల్. 750 ఇంటూ 9/10 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ ఇంకా డౌట్ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 10/9 ఈజ్ ఈక్వల్ టు 750 ఇంటూ 1. క్రాస్ మల్టిప్లికేషన్ అంతే. 10/9 750 అయితే 1 ఎంత, ఆర్ 9/9 తీసుకోవచ్చు. 1 కూడా 9/9 తీసుకుంటారు, లేదా 1ను ట్రీట్ చేస్తారు. 10/9కి అయితే 1కి ఎంత, పర్సంటేజ్ 1కి ట్రీట్. ఇక్కడ ఫ్రాక్షన్ కనుక 1కి ట్రీట్ చేస్తున్నావు, పర్సంటేజ్ అయితే 100, ఇక్కడ ఫ్రాక్షన్ కనుక 1 తీసుకున్నాం. ఓకేనా, రైట్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 750 ఇంటూ 9/10, 0 0. అప్పుడు 75 9 జా, 9 5 జా 45, 9 7 9 జా 63, 63 ప్లస్ 4 67, 675. వాడు ఏం చేసిండు, 675 రూపీస్ కొని 750 రూపీస్కి అమ్మడం వల్ల వానికి వచ్చిన బెనిఫిట్ 1/9%, 1/9 ఫ్రాక్షన్ ఆఫ్ 1/9, 1/9th పార్ట్, 1/9th పార్ట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఇది చూసుకోండి, ఏం కాదు. ఇట్లాంటి ఇక్కడ ఫ్రాక్షన్ అన్నప్పుడు 1కి తీసుకుంటే సరిపోతుంది. అక్కడ పర్సెంటేజ్ 100 తీసుకున్నాం, ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది. ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ కొన్ని చెప్తే ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇంకో ప్రాబ్లం చూద్దాం. బై సెల్లింగ్ ఆఫ్ పెన్ 15 రూపీస్. పాపం 15 రూపీస్కి ఒక పెన్ అమ్మాడు. వాడికి ఎంత లాస్ వచ్చిందంటే 1/16th ఆఫ్ హిస్ లాస్. 1/16th. మనం దేనైనా 1కి అనుకుంటాం. వాడికి ఎంత లాస్ వచ్చింది, 1/16th. లాస్ కనుక తీసేయాల్సిందే. అప్పుడు ఏమవుతుంది, ఎల్సిఎం చేసుకుంటే 16 మైనస్ 1/16 అంటే 15/6%. అంటే 15/6కు అమ్మడం వల్ల అది 15 రూపీస్కి వచ్చింది, 15 రూపీస్కి వచ్చింది. ఒకవేళ 1కు ఎంత, అంతే కదా, 1కు ఎంత. మీకోసం కొంచెం షార్ట్ కట్స్, క్రాస్ మల్టిప్లికేషన్ ఈసారి చేస్తా చూడండి. 15/16 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. ఎందుకంటే 1 ఇంటూ 15 15 కనుక 15 తీసుకున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 16/15. 15 గెట్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 రూపీస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 రూపీస్. వాడు 16 రూపాయలకు కొని 15 రూపాయలకు అమ్మిండు. అమ్మడం వల్ల వానికి లాస్ వచ్చింది. ఎంత, దాంట్లో 1/16% లాస్ వచ్చింది. 1 రూపాయి కానీ పర్సెంట్ తీసుకుంటే 1/16 పార్ట్, 1/16th పార్ట్, పర్సంటేజ్ కాదు ఇక్కడ, పార్ట్. ఓకే, దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ద ప్రాఫిట్ అండ్ లాస్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇదే ఫ్రాక్షన్స్లో, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే.